ఏమైనా ఇట్లా సైకిల్ చెప్తాను 10-15 రోజుల నుంచి వెళ్ళి ఏంటిది పెంట సైకిల్ చెప్తానమంటాను. ఏంటి కథ, ఏంది రామాయణం చెప్పు. తమ్ముడు ఏందన్నా ఎందుకు లేపినావు? ఎందుకు లేపినావు అంటారా? ఎటు తిరుగుతాను ఎటు పోతాను? ఏందన్నా ఇక ప్రశాంతంగా కూడా వాడనియవా? నాది నాకు ఇస్తే నేను పోతా కాదే. ఏంటిదా ఇచ్చేది నీకు? మళ్ళీ మొదటికి వచ్చినావా నువ్వు? ఏంది ఇచ్చేది అంటాను? ఏం రతామి మొదటికి వచ్చింది అంటాను. పెద్ద మాలతో తిరుగుతూ మొన్నదాకా పెద్ద మాల దగ్గర పోతే ఏం లేదు, పేగులు తీసి వెంటనే చేసుకున్నట్టే. ఏదో హైదరాబాద్ ఏదో పని చేసుకోక ఇదంత ఎందుకు వెళ్ళి అన్నా భలే చెప్తాన్నావు. అన్ని నీ దగ్గర పెట్టుకొని నువ్వేం చేస్తానో అన్ని నాకు తెలుసు గాని ఏదో తాడోపేడో చేసుకునే తెలుసుకొని పోతానే హైదరాబాద్కు. ఇట్లా కాదు. ఓ మామ నన్ను అన్నావా? మాట్లాడినవే నిన్నంతనా మామ? నేనెందుకంతా నేను ఏంది మామ? బర్ల మధ్యలో గొర్రెల మధ్యలో వండబెట్టబడుతుంది, నైట్ అంతా దోమలు కుట్టబడితే నీకు ఏ జన్మలో ఏ పాపం చేసినా నీకు నన్ను వండనీయకుండా గిట్ట ఏ పడుతుంది? ఏ లేదు మామ, నేను ఇది ఏది మామ నన్ను తీసుకొచ్చేయడం పడతాను వండ పెడతావు నువ్వు. పోయి పండుకున్నా ఏం ఒకటి మలుసుకొని పండుకున్నా అంటే నీ మళ్ళీ నచ్చిది అన్న పడుతుంది. మామ ఇలా ఇక్కడ ఆఖరి ఆ మొన్న పెద్ద మనిషికి 1,00,000 రూపాయలు ఇచ్చినాం కదా, తింపుతాడు. మా అన్నగారి సంగతి పెద్ద మన సంగతి మనం ఇవాళ తెలుద్దాం, తాడోపేడో పోదాం పని ఇవాళ ఎట్లయితే ఏమైనా మామ 15 రోజులు అవుతుంది కదా మామ, స్నానం చక్కగా లేక కడుపుకు తిండి చక్కగా లేక నాకు ఎంత బాధ ఉన్నదే మామ. ఏంది మామ ఇది? ఆ 15 రోజుల నుంచి గొర్రెలల్లా బర్రెలల్లా వండ పెడితేవి, అయినా కానీ నన్ను పంపించే నీ దండం పెడతా. లేదు పోతానే ఆ పెద్ద మనుషులకు ఫుల్ బాటిల్ ఇస్తేవి, 1,00,000 రూపాయలు ఇస్తేవి, అయినా కానీ ఇది పంచాయతీ దేవతలేదే. నీ దండం పెడతా బతుకుంటే పటేలు నమ్ముకుంటానే. నేను పోతానే నీ దండం పెడతా, నేను పోతానే, నేను ఆగానే, నేను పోతా. ఈసారి కనుక తేలిపోయింది అనుకుని చక్క వీక్తా నేను. నువ్వు ఏమని అనుకో. ఇది మళ్ళా కప్పేయాలి, మొత్తం పోయింది. ఏంటే టైం ఇప్పుడు గీత వచ్చినావు, ఇక్కడికి బయలుదేరినావు. కొట్టం ఉంటే కొట్టం కూడా కదా కాదు, నేను ఇంటికాడ ఉన్నప్పుడు కలవాలి కానీ కొట్టంలో కలవమన్నా నేను. ఇంటికి పోతేనే కొట్టం కాడు ఉన్నారని పెద్ద మనిషి వచ్చి 15 రోజులు అవుతుంది. పంచాయతీ దగ్గర కొడితే పోతాం, మా దోసు ప్రాబ్లం అయింది, బాగా ప్రాబ్లం అవుతుంది పెద్ద మనిషి పాపం. ఏమన్నా అరే ఇంటికాడ పోతే ఎప్పుడు వస్తారని తెలుసుకొని ఇంటికాడ ఉండాలి. ఆడ ఉంది కదా, ఆడ కూర్చొని ఉండాలి. నీ కొట్టం కాడ ఎన్నో పనులు ఉంటాయి. ఇక్కడికైతే నేను ఇప్పుడు ఏం చేస్తా? అయ్యో కోపం రాదు. కొంచెం ఇలా అన్ననే వాళ్ళని పిలిపించి కొంచెం చూసే. నువ్వు బాగా మాట్లాడుతావు, నీకు పిలిపాను మాకు తెలియదా? ఏం మాట్లాడతానే? మీ అన్న 2 సార్లు పిలిపించిన నేను. కబురు పంపిన, కలుమని చెప్పినాం, ఇంకా కలవలేదు. ఇవాళ ఆఫీస్ కాడ ఒక పంచాయతీ ఉన్నది, ఇవాళ కూడా ఒక మనిషిని తోలుతా. ఇవాళ ఎట్లయినా పట్టుకురమ్మంట. మీరు ఆఫీస్ కాడ వచ్చి కలువురి. ఇప్పుడు అత్తనే అవుతుంది, నువ్వు అయితే ఉండు. మీ అన్నని ఎట్లనో బెదిరిచ్చో అదిరిచ్చో పట్టుకొని వస్తాం. ఇవాళ నీ పంచాయతీ తెంపుతాం. ఎట్లా తెంపే ప్రయత్నం చేస్తా. పెద్ద మనుషులు ఉన్నది ఎందుకు అనుకుంటాను? మరి వచ్చింది అందుకని. మరి ఇంత ఒక్కలేకపోతే పంచాయతీలు ఒక్కొక్కరు పంచాయతీ సంవత్సరాలు గడిచినాయి తెలుసా మీకు? నువ్వేం బాగా మాట్లాడుతున్నావు, పిలిపి మాకు తెలియదా? శంకరయ్య ఫోన్ చేసి రమ్మంట. శంకరయ్య నీకు చుట్టమవుతాడు కదా, సరే నేను రమ్మంట. నీకు పంచాయతీలు వద్దని కూడా చెప్పిన నేను. ఆ రోజు ఫస్ట్ రోజు కూడా చెప్పిన. నువ్వు హుషారు, బాగా హుషారుతనం ఉన్నది. ఏమో ఇప్పుడు ఇట్లా చేస్తాను, ఇక పెళ్ళి అయితే ఇంకెన్ని పంచాయతీలు చేసుకొస్తావు నువ్వు. సరే నువ్వు అయితే నడు, మీ మాకు ఫోన్ చేసి మీ ఇద్దరం వస్తాం. అక్కడ ఆఫీస్ కాడ ఉండు, మీ అన్న కూడా కబురు పంపుతావు. నడు నడు, చాలు బాగా చేస్తాను నువ్వు, నడు. మరి శంకరన్నకు ఫోన్ చేద్దాం చేసి మరి పంచాయతీ తోటి చెప్తాం. ఈ శంకరన్న ఎక్కడ ఉన్నాడు కదా? హలో శంకరన్న ఎక్కడ ఉన్నావే? యోగి మన కొట్టంగాడికి రా. అత్తన్న పొలం కాడు ఉన్నా. సరే ఆ చదువుల తమ్ముడు ఆ నర్సయ్య కొడుకులు ఉన్నారు కదా, ఉన్నారు. ఆ రోజు 15 రోజుల కింద కలిసిండు, మధ్యలో ఒకసారి వచ్చిండు. చది రాలేదు, ఏం కబురు పంపినా కూడా పిలిపిద్దాం ఆఫీస్ కాడికి. ఇక్కడికి చెట్ల ఆఫీస్ కాడికి పిలిపిద్దాం.
అదే ఇప్పుడు మళ్ళీ వచ్చిండు. అదే చెప్పిన ఆఫీస్ కాడ పంచాయతీ ఉన్నది. చిన్న వచ్చిండు కదా ఆ. పెద్ద సగం నేను పిలిపిద్దాం ఆఫీస్ కాడికి పా. పోదాం ఇక చెప్పిన అదే విషయం నీకు అందుకోసం ఫోన్ చేసిన, పిలిపిద్దామని ఫోన్ చేసిన నేను. పోదాం పా. నువ్వు పిలిపిస్తే ఆయన పని అవుతుంది. కానీ ఆయన భలే హుషారు ఉన్నాడు, పంచాయతీ అని బాగానే చెప్తాడు. అంతేనా? పెళ్ళే కాలేదు, పెళ్ళి అయితే ఇంకెన్ని పంచాయతీలు అయితే అత్తలతోటి. ఆయన బెదిరిస్తే మనకి ఆయన బొచ్చడు మంది చూసినాం మనం పా. దానికి ఏంది? ఆఫీస్ ఏ కాడికి పంచాయతీ ఊకేంపడాడు. ఒక్కొక్క పంచాయతీ నెల అవుతుంది, వారం అవుతుంది, 15 రోజులు అయితే 20 రోజులు అవుతుంది. ఇట్లాగానే మనుషులతో ఏం పంచాయతీ చేస్తాం. ఇప్పుడు ఈయన పంచాయతీ ఆయన పిలిపిస్తే ఆయన అత్తలేడు కదా. ఇలా పిలిపిద్దాం పా. ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చింది, ఆఫీస్ నుండి వచ్చింది. నేను ఆ సదయాన్ని పిలిపించుకొని అన్నాక పోతాను రా. సరే నువ్వు నేను అత్తపో, నువ్వు లేట్ చేయదా? నేను లేట్ ఏం చేయను, నేను అత్తపో. నర్సయ్య కొడుకు పంచాయతీ ఉంది, కొద్దిసేపు ఉంటుంది. పెద్ద కొడుకు సదా ఏమన్నా చెప్తే రాలేదు కదా, ఇప్పుడు చెప్పిన మనిషిని తోలిన అత్తడు. వచ్చినాక మాట్లాడు. వచ్చినాక మాట్లాడు. ఒక 10 నిమిషాలు కూర్చో. వెంకరెడ్డికి ఇట్లా చెప్పిన చెప్పొచ్చిన ఫోన్ చేద్దాం. వస్తాను మరి. అత్తడు ఫోన్ చేద్దాం. ఫోన్ చేయగానే జల్లి వచ్చినా కదా వెంకరెడ్డి గారు. పక్కన ఉన్నా వచ్చినా. ఏమైందన్నా వీళ్ళందరూ? వెంకరెడ్డి కూడా వచ్చింది కదా వెంకరెడ్డి మొన్న పంచాయతీకి. నన్ను విలువలేదేంటి? ఇదేనా నువ్వు లేనప్పుడు నేను చెప్తాను. సరే ఆ తర్వాత విషయం. కానీ ఇప్పుడు ఆ నర్సయ్య కొడుకులు ఉన్నారు కదా, చదువు ఉన్న ఆయనే, అలా చిన్న కొడుకు హైదరాబాద్ ఉంటాడు, మీకు తెలుసు కదా. అలా అన్నదమ్ముల పంచాయతీ అయినా పెట్టుకున్నాడు. ఇప్పటికీ 15 రోజుల నుంచి వెళ్ళి రోజు ఒకసారి వచ్చి పంచాయతీ అంటాడు. వాళ్ళ అన్నకు 2 సార్లు తెలుసు కదా మీకు. అదే ఆ సడికి ఫోన్ చేసి రమ్మంటే రాలేదు. ఇప్పుడు మనిషిని రోజున ఖచ్చితంగా వస్తాడు. చెప్పినా కదా చెప్పిన వస్తాడు. వస్తాను పైసలు పట్టుకొని వస్తాను. ఇప్పుడు వాళ్ళదే పంచాయతీ చేద్దాం. చేద్దాం. సరే మరి. ఓకే వస్తాను. పిలిపించిన వస్తాడు. పిలిపించిన? 2 నిమిషాలు వస్తాడు. సరే మీ అన్న కూడా వస్తాడు. అవునే సరే. నేను ఎన్నిసార్లు పిలిపిస్తారు చెప్పు పంచాయతీ అంటే ఊరు కట్టుబాటు నీకు ఏం తెలియదా? ఎన్నిసార్లు చెప్తారు నీకు? ఆయన ఏమో మా ఇంటికి నడిచి నడతాడు, కొట్టంలో ఉంటే కొట్టం కాడికి వస్తాడు. డిపాజిట్ తీసుకున్నారు. ఆయన ₹1,00,000 ఇచ్చింది డిపాజిట్. ముందు డిపాజిట్ పెట్టినాక పంచాయతీ స్టార్ట్ చేద్దాం. మా తమ్ముడు చిన్నోడు, ఆయనకి ఏం తెలియదని రావద్దని రాలే. మీరు ఎట్లా పిలిపించారు పంచాయతీ? సరే ఊరు కట్టుబాట్లు నీకు తెలుసా తెలియదా? నువ్వేమో రమ్మనంటే నాకు వీలు కాలేదు, వాడు చిన్నోడు పెళ్లి కాలేదని నువ్వు రాలేకపోయావు. చిన్నోడేమో పెద్ద మనుషులను తీసుకొని వచ్చి ₹1,00,000 డిపాజిట్ పెట్టి పంచాయతీ కూకుందామని మమ్మల్ని కలిసిండు. ఏమా బాబు, మీ అన్నేమో పంచాయతీ లేదంటాడు, నువ్వేమో పంచాయతీ ఉన్నదని పెద్ద మనుషుల దగ్గరికి వస్తాను. నువ్వు పంచాయతీ చేయమంటే చేస్తావు. పంచాయతీకి అయితే ఫిర్యాదు అయినా అయ్యపోయిన కాడికి వెళ్ళి లెక్క పక్క నాకు ఏం తెలియదు. ఇక పంచాయతీ అయితే ఎడి చేసి మీరు పెద్ద మనుషులు చేయరు, నాకు న్యాయం చేయరు. విన్నావు కదా వెంకటరెడ్డి, ఆయనేమో పంచాయతీ చేయమని చూసినావు కదా. ఇక వీళ్ళ అన్నదమ్ముల మాటలు ఎట్లున్నాయి చూడు. ఇక మధ్య పెద్ద మనుషులు పిచ్చలు అనుకుంటారా సది? ఆయన పంచాయతీ కావాలని అంటాడు, నువ్వేమో వద్దంటావు. ఇప్పుడు డిపాజిట్ తెమ్మన్నాడు. డిపాజిట్ ముందే పెడితేనే మన ఊరి కట్టుబాటు ప్రకారం పెద్ద మనుషులు అందరూ దానికి ఒకటి బాధ్యత తీసుకుంటే నువ్వే బాధ్యుడే అవుతావు. పంచాయతీకి ₹1,00,000 డిపాజిట్ పట్టుకొని రా. ఇప్పుడు పట్టుకొస్తావా? ఇప్పుడు పంచాయతీ అయినాక తర్వాత ఇస్తావా? ఇప్పుడు పంచాయతీ కానీ ఏమంటావా? ఏమంటారు? మళ్ళీ వాయి చేసుకుందాం. చెప్పండి వెంకటరెడ్డి. శంకరన్న డిపాజిట్ పెట్టినాక నీకు ఇవాళ వీలు కాకపోతే మళ్ళీ వారం మళ్ళీ డేట్ చెప్తే ఆ డేట్ ప్రకారం చేసుకున్నాం. మళ్ళీ డిలే చెప్తాడు. రేపు ముందు డిపాజిట్ తీసుకురా. ఈ తమ్ముడు పెట్టని పెట్టి మన ఊరు కట్టుబాటు అంటారుగా. సరే అయినా అయితే డిపాజిట్ పెడతాను ₹1,00,000. నాకు టైం కావాలి, మళ్ళీ వచ్చే వారం పంచాయతీ చేసుకున్నాం. సరే పట్టుకోండి. ఓకే రైట్. లేతారు చిన్నడు పెట్టిన డిపాజిట్ పైసలు ₹1,00,000 ఎవరి దగ్గర ఉన్నాయి? ఒకసారి డిపాజిట్ మీ దగ్గరనే ఉన్నాయి. నా దగ్గర ఉన్నాయి డిపాజిట్. పెట్టిండు ₹1,00,000 అయితే నా దగ్గర ఉన్నాయి. అట్లా అంటే మొన్న మీరు పంచాయతీ చేసినప్పుడు నాకు పిలిచిరా? వాళ్ళు ఇప్పుడు అవును వెంకటరెడ్డి విలువలేదని చెప్పిండు. ఇప్పుడు నేను ఒక బోర్డు మెంబర్ను, పంచాయతీలో సభ్యుడిని. నన్ను విలువకుంటే మీరు పంచాయతీ చేస్తారు. ఇప్పుడు ₹1,00,000 గురించి అనుకుంటారా? మొన్న పంచాయతీకి నన్ను విలువలేదు, ఆ పైసలు ఏమైనా తెలియదు.
ఆ పైసలు ఈ 1,00,000 రూపాయల గురించి నేను చెప్తా. దానికి ఏ పద్ధతులు ఉన్నాయి, అన్ని పద్ధతులు నా దగ్గర ఉన్నాయి. వెంకటరెడ్డి విలువ లేదని నాకు తెలిసింది. సరే తర్వాత మాట్లాడుతుంది ఏ విషయం అయితే సరే తర్వాత అంటే తర్వాత మాట్లాడుకుందాం, దాంట్లో ఏముంది. సరే మాట్లాడుకుందాం మరి. సరే కలుద్దాం మరి. రైట్ రైట్